మనం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కోలాహలంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మరి ఈ భాగ్యనగర కమిటీ వారు ప్రత్యేకంగా తమిళనాడు నుంచి కార్మికులను తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. 4 నెలల పాటు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ సభ్యులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సెప్టెంబర్ 7వ తారీఖుకి తెలుసుకున్న వారిని అడిగి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అవన్నీ? చాలా ముమ్మరంగా జరుగుతుందండి. మొన్నటి వరకు స్టార్ట్ అయ్యే వరకు 100 రోజుల ముందు స్టార్ట్ చేయాల్సిన కార్యక్రమం భగవంతుని పనులు చాలా లేట్ గా అయ్యాయి. అవుతాయో లేదో అనుకున్నాం కానీ విఘ్నేశ్వరుడు అన్ని ఆటంకాలు తొలగించేసి కరెక్ట్ టైం కి ప్రతిష్ఠిస్తున్నాడు. 2 days ముందు తయారు చేయాలనుకున్నాము. భగవంతుడి కళ్ళు ఇప్పుడే 2 నిమిషాల ముందు కళ్ళు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ 2-3 వరకు అక్కడ ఏవైతే గోవకారాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తాము. భక్తులు అందరికీ ఫుల్ స్ట్రక్చర్ చూడొచ్చు ఇప్పుడు కళ్ళతో సహా దేవుడిది. దాంతో పాటుగా ఈవినింగ్ మన యూత్ కోసం మన హైదరాబాద్ గణేశోత్సవం తరఫున గణపతి ఆగమన్ ప్రోగ్రామ్ పెట్టాము మన యూత్ కోసము. సో అది కూడా 7 గంటలకు ఉంటది. సో పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయి. మిగతా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి రేపు కంప్లీట్ చేసేస్తామండి. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మరియు గణపతి ఉత్సవ కమిటీ రెండు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ ఈ ఉత్సవం జరపడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ ఇయర్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా స్పెషాలిటీ చాలా ఉన్నాయండి. ఎలా అంటే 70 సంవత్సరాలు 70 ఫీట్ల గణపతిని చేస్తున్నాము. అందులోనూ మట్టి గణపతి, 7 తలలు, 7 సర్పాలు, 7వ తారీఖున పండుగ, 17వ తారీఖున నిమజ్జనం. సో ఇన్ని ప్రత్యేకతలు. దాంతో పాటు భగవంతునికి కుడివైపున బాలరాముడు ఉన్నాడు, లెఫ్ట్ అండ్ మన రావుకేతులు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సీతారాముల కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం. అవి పెట్టడమే కాదండి, ఆ విగ్రహాలను వాటి కళ్యాణాలు కూడా మేము చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకున్నాము. దాంతో పాటుగా గణపతికి 1,00,000 రుద్రాక్షల మాల కూడా వేయబోతున్నాము. 70 హోమగుండాలతో మాత్రం హోమాలు కూడా చేస్తున్నామండి. భక్తులకు హైదరాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో అందరు పార్టిసిపేట్ చేసి భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని మా రిక్వెస్ట్. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఇంట్లో గణపతిని పెట్టుకున్న ఖైరతాబాద్ గణపతికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ సంవత్సరం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ 70 ఫీట్లు అంటే చూడడానికి ప్రతి ఒక్కరు తరలి వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. బ్యారికేడ్స్ నిన్ననే స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుందో చూస్తారు. 3 రోజుల ముందే స్టార్ట్ చేశారు, అది ఫినిష్ అయింది. దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్లస్ స్టార్ట్ అయిన తర్వాత బ్యారికేడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది. దాంతో పాటు ఒక అంబులెన్స్ ఉంటుంది. ఈ రోడ్డుకి అవతలకి మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, మదర్ ఫీడింగ్ వ్యాన్స్ కానీ అవి కూడా పెడుతున్నామండి. దాంతో పాటు పోలీసుల పర్యవేక్షణలో కెమెరాలు కూడా ఉంటాయి అవన్నీ. సో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సునాయాసంగా వచ్చి బాలరాముని అయోధ్య వెళ్లి దర్శించుకోలేని వాళ్ళందరూ ఇక్కడ రావాలా. అయోధ్య రాముడు ఇక్కడ రాముడిని మాత్రం సేమ్ ఉన్నారండి. ఏం నో డౌట్ 35 గంటలు జర్నీ చేసి పోలేదు అని బాధపడకుండా అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలండి. అలాగే విగ్రహం తయారు చేసినప్పుడు కూడా వర్షం పడడం జరిగింది. కార్మికులు ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. అంత ఇబ్బందిలో కూడా ఇంత చక్కగా వినాయకుడిని 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే వినాయకుని తయారు చేసేటప్పుడు షెడ్ తో కవర్ చేస్తాం. వాటర్ పడకుండా చూసారా మీరు, ప్లాస్టిక్ అన్ని కవర్ చేస్తాం. కాకపోతే మట్టి గణపతి కాబట్టి ఎండుతూ ఉంటది. ఎండుతున్న కొద్ది దగ్గరికి అయిపోతుంది, పర్రలు వస్తుంటాయి, మళ్ళీ దాన్ని ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి టైం కావాలా. ఈసారి కొంచెం తక్కువ ఉండే టైము, కానీ ఆ టైం తీసుకొని భగవంతుని మొత్తం ఆ ఫిల్లింగ్స్ కూడా కంప్లీట్ చేసి మట్టి గణపతి ఫినిష్ చేశాము. కళ్ళు తెరుచుకున్నారు దేవుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అలాగే ఖైరతాబాద్ గణపతి లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం లడ్డు ఎవరు తయారు చేస్తున్నారు, అలాగే ఎప్పుడు రావడం జరుగుతుంది లడ్డు మాత్రం పూజ రోజు నుంచి వస్తూనే ఉంటాయండి. ఇంతకుముందు తాపేశ్వరం నుంచి ఒక 8,000 కిలోల వరకు వచ్చాయి. కొన్ని అనివార్య కారణం వల్ల అది వద్దని చెప్పాము. ఎవరైతే భక్తులు 2, 3, 4, 500 kgs తెస్తారో గణపతి పాదాలు పెట్టి 3 రోజుల పూజలు అందుకున్న తర్వాత భక్తులకే డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. అది ఇప్పుడు మాత్రం ఉంచేసి వినాయక చవితి అయిన తర్వాత పంచాలన్న ఇష్యూస్ ఏం లేవు. లైన్ లో వచ్చే భక్తులకే మాత్రం అది కంటిన్యూగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. పండుగ రోజు పూజ సెప్టెంబర్ 7వ తారీఖు పూజ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? పూజ 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ అంతకన్నా ముందు మన జంజం ఒకటిను ఖండువా ఒకటి అనమాట పద్మశాలి సంఘం వాళ్ళు తెస్తారు. ముత్యాల తలంబ్రాలు వస్తాయి. జంజము ఇది అయిన తర్వాత 10 గంటల పూజ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు మార్నింగే వస్తున్నారు. ఈసారి గవర్నర్ గారు మాత్రం 3 తర్వాత వస్తున్నారండి. ఇలా కంటిన్యూగా ఈ విఐపీస్ పూజలు అవుతూనే ఉంటాయి. మన ఆమ్ ఇన్సాన్ ఏదైతే ఆమ్ క్రౌడ్ ఉంటుందో, రెగ్యులర్ క్రౌడ్ ఉంటే వాళ్ళ దర్శనాలు మాత్రం అవి కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.